Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 March 25th Tuesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 5th నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళ లాస్ట్ సీజన్ లో కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా వెళ్ళలేకపోయారు. సో ఈసారి అయితే ఈ టూ టీమ్స్ యొక్క ప్లేయర్స్ చేంజ్ అయ్యారు కాబట్టి సో సరికొత్త ప్లాన్స్ తో అయితే వస్తారు. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో జీటీకి ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. అండ్ ఈ జీటీ ఓపెనర్స్ గిల్ అండ్ బట్లర్ ఓపెనర్ పేర్స్ గా రాబోతున్నారు. సో ఈ యొక్క బ్యాటర్స్ నుంచి పవర్ ప్లే లో ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ జీటీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ రబాడా ఈ టీమ్ కి మెయిన్ బౌలర్స్ గా ఉంటారు. ఈ జీటీ టీమ్ కి మంచి స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కరెక్ట్ గా ఉంది. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ వీళ్ళు లాస్ట్ సీజన్ లో ఈ పంజాబ్ మీదన 2 times మ్యాచెస్ ఆడున్నారు. అందులో 1 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కొడితే సెకండ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలిచారు. సో దీన్ని బట్టి ఈ టూ టీమ్స్ కూడా ఈక్వల్ స్ట్రెంగ్త్ తోనే ఉన్నారు. సో మంచి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది ఈ రోజు. అండ్ ఈ జీటీ టీమ్ కి హోమ్ అడ్వాంటేజ్, మంచి బ్యాటర్స్ అండ్ మంచి స్పిన్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ జీటీ టీమ్ కి ఉంటుంది. ఇక ఈ జీటీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ మహమ్మద్ సిరాజ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జీటీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ పేసర్స్ చూసుకుంటే యావరేజ్ గా కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి పూర్ స్టార్ట్స్ తో టోర్నమెంట్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సీజన్ లో అయితే వీళ్ళ న్యూ కెప్టెన్ కేకేఆర్ కి కప్ తీసుకొచ్చిన కెప్టెన్ సీరియస్ అయ్యర్ ఈ పంజాబ్ కింగ్స్ టీమ్ ని లీడ్ చేయబోతున్నారు. అండ్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో అతని యొక్క కెప్టెన్సీ ఈ పంజాబ్ కింగ్స్ టీమ్ కి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పంజాబ్ కింగ్ టీమ్ కి ఎప్పుడు సరైన కెప్టెన్సీ లేకపోవడం వలన స్ట్రగుల్ అవుతూ చాలా మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. సో ఈసారి అయితే ఈ సీరియస్ అయ్యర్ నుంచి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఈ పంజాబ్ కింగ్స్ టీమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ పంజాబ్ టీమ్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే యాడ్ అయ్యారు. సో వాళ్ళ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ వస్తే మాత్రం ఈ సీజన్ ఫైనల్స్ వరకు వెళ్లే క్యాపబుల్ అయితే ఈ పంజాబ్ టీమ్ కి ఉంది. సో ఈ సీజన్ లో వీళ్ళు ఎలాంటి ప్లాన్స్ తో వచ్చారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ వీళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలే గానీ చాలా లో స్కోర్ తో డిఫెండ్ చేయగలరు ఈ పంజాబ్ టీమ్. ఇక ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రభ్సిమ్రన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ శశాంక్ సింగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్ అండ్ హర్షదీప్ సింగ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పంజాబ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ మినహాయించి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా బానే ఉన్నారు. వీళ్ళ టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా వీక్ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా బాగానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ వీళ్ళ ప్లేయర్స్ నుంచి వస్తుందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే 5 మ్యాచెస్ జరిగితే అందులో 4 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమ్స్ నే గెలిచినాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 ఉంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్యన స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. ఈ వెన్యూలో బ్యాటర్స్ ఎక్కువ
పెన్ చేసే కొద్దీ చాలా మంచి స్కోర్ అయితే సెట్ అవుతుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.